యేసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును లూకాసు వార్త నుండి ధ్యానం చేసుకుందాము. మీ యొక్క ప్రార్థనా మనవులు మాకు తెలియచేయాలనుకునేవారు దయచేసి ఒక SMS ద్వారా మాకు పంపించండి. మీరందరూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం నిమిత్తము ప్రార్థన చేద్దాం. నేటి ఎపిసోడ్ సహకారి నాగన్నగూడెం వాస్తవ్యులు తనగాల భాను తేజస్విని గారి జన్మదినం సందర్భంగా తల్లిదండ్రులు దానియేలు జయమ్మ గారు, సోదరుడు భరత్ గారు, నానమ్మ మేరమ్మ గారు. భాను తేజస్వినికి జన్మదిన శుభాకాంక్షలు. తల్లిదండ్రులు దానియేలు గారు, జయమ్మ గారులకు ధన్యవాదములు. సోదరుడు భరత్, మేరమ్మ గారులకు కృతజ్ఞతలు. భాను తేజస్విని ఆశీర్వదించబడి ఈ నూతన సంవత్సరము దీవెనకరంగా ఉండునట్లుగా ప్రార్థన చేద్దాం. ఎపిసోడ్ సహకారులు ఈ మాసము అంతము వరకు అనుదినము కావాలి. 22వ నెంబర్లో ACT మూవీస్ కింద ప్రసారం అయ్యేటువంటి యేసే పరిష్కారం ACT లోకల్లోనికి 8వ నెంబర్ ఛానల్లోనికి మార్చబడింది. ఈ విషయం మేనేజ్మెంట్ మనకు చెప్పకుండా చేసినది. అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ లేకపోవటం వల్ల ప్రేక్షకులకు కొంత అసౌకర్యం కలిగింది. కావున మీరు మీ పొరుగువారికి, మీ స్నేహితులకు, మీ సంఘస్థులకు తెలియచెప్పవలసినదిగా మనవి చేస్తున్నాను. 2 మాసములు బకాయి యేసే పరిష్కారం ACT మూవీస్కి చెల్లించవలసి ఉన్నది. ప్రేమ సాక్షి టెలివిజన్లో రాత్రి 7 గంటలకు గాడ్ ఆఫ్ ద బైబిల్ ప్రసారం చేస్తున్నాము. దీని నిమిత్తమును ఇతర 10 ఛానల్స్ యొక్క రికార్డింగ్స్ నిమిత్తమును ప్రతి మాసము 2,25,000 రూపాయలు వ్యయమున్నది. అత్యవసర పిలుపు మా ప్రేక్షకులకు, మా ఎపిసోడ్ సహకారులకు పంపిస్తున్నా. స్పందించాలని మనవి చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానములోనికి వెళదాం. భాను తేజస్విని కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభు, మీ యందు ఆనందిస్తూ ప్రార్థిస్తున్నాము. భాను తేజస్విని అను మీ దీన బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. నూతన జన్మదినోత్సవము ఇచ్చారు. ఈ సంవత్సరం అంతా మీ కృపా కాపుదల కౌగిలిలో భద్రపరచండి. డానియల్ గారు, జయమ్మ గారిని దీవించండి. సోదరుడిని భరత్ను, మేరమ్మ గారిని ఆశీర్వదించండి. కుటుంబాన్ని మీ చేతికి సమర్పిస్తున్నాం ప్రభు. వీరిని స్ఫూర్తిగా తీసుకొని రేపటి నుండి మాసాంతం వరకు ఖాళీగా ఉన్నటువంటి సహకారుల యొక్క స్థానాలు భర్తీ చేయుటకు విశ్వాసులకు ప్రేరణ దయచేయండి. ప్రేమ సాక్షి టెలివిజన్ ద్వారా స్టేట్ వైడ్ ప్రోగ్రాం వెళుతోంది ప్రభు. దానికి కావలసిన ఆర్థిక సహకారం మాకు ఇవ్వండి. మా విశ్వాసాన్ని బలపరచండి. నిరీక్షించుచున్నట్లయితే విశ్వాసంతో పని లేదని నీ వాక్యం సెలవిస్తున్నది ప్రభు. కంటికి కనపడని దానిని నిరీక్షిస్తున్నాము. కావున అనుగ్రహించమని అడుగుతున్నాము. మీ చేతికి మమ్మలను నేటి వాక్య ధ్యానమును సమర్పిస్తూ యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. లూకాసు వార్త 10వ అధ్యాయము 1వ వచనము నుండి 12వ వచనము వరకు ఉన్న వాక్య భాగము నిన్నటి దినాన చదివి కొంత భాగము నేను వివరించాను. యేసు 70 మంది మనుషులను తనకు శిష్యులనుగా నియమించుకున్నాడు. తాను వెళ్ళబోతున్న ఊర్లకు, పట్టణాలకు ఇద్దరిద్దరిని ముందుగా పంపించాడు. కోత విస్తారముగున్నది, పనివారు కొద్దిగా ఉన్నారు. పనివారిని పంపమని యజమానుని వేడుకోండి అని తెలియజేశారు. మీరు తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లల వలె పంపబడుతున్నారని
వారికి బోధించి మరీ పంపించారు. వెళ్ళేటప్పుడు సంచి, జాలే, చెప్పుల జత తీసుకొని పోవద్దన్నాడు. ఎవడిని కుశల ప్రశ్నలు అడగవద్దన్నాడు. మీరు వెళ్ళు ప్రతి చోట ఏ ఇల్లు మీకు సమాధానం వస్తుందో అక్కడే నివసించండి, ఇంటింటికి తిరగద్దన్నాడు. అక్కడ నుండి సువార్తీకరణ ప్రారంభించమన్నాడు. ఇంతవరకు మనము తెలుసుకున్నాము. 8వ వచనం నుండి ఈనాటి వాక్య ధ్యానాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. మరియు మీరు ఏ పట్టణములోనైనా ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకుంటే మీ ముందర పెట్టినవి తినుడి, అందులో ఉన్న రోగులను స్వస్థపరచుడి, దేవుని రాజ్యము మీ దగ్గరకు వచ్చి ఉన్నదని వారితో చెప్పుడి. మీరు ఏ పట్టణములోనైనా ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకుంటే మీ ముందర పెట్టినవి తినుడి. వెనెవర్ యు ఎంటర్ ఎ టౌన్ అండ్ దే రిసీవ్ యూ, eat what is set before you, heal the sick in it, and say to them, the kingdom of God has come near to you. Excellent information message. The kingdom of the God is near to you. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. దేవుని రాజ్యము నీ యొద్దకు వచ్చి ఉన్నది. You trust and enter in it. నీవు నమ్మి దానిలో ప్రవేశించు అనే శుభ సమాచారము వారికి ఇమ్మన్నాడు. సోదరుడా, సోదరి, దేవుడు తన అనాది కాల సంకల్పము చొప్పున తాను తన బిడ్డలను ముందస్తుగా ఎన్నిక చేసుకొని, ఏర్పాటు చేసుకొని, పిలుచుకొని ఉన్నాడు. సేవకులు దేవుని యొక్క వాక్యమును తీసుకుని వారి గృహాలకు వెళుతున్నప్పుడు వారికి స్వాగతము చెప్పుట జరుగుతుంది. అందరూ స్వాగతించకపోవచ్చును, కానీ ప్రభువు యొక్క ఏర్పాట్లో ఉన్నవారు స్వాగతిస్తారు. వారి యొద్దకు వెళ్ళి అక్కడనే వారు పెట్టినది తిని, వారి ఇంటనే ఉండి అక్కడ ఉన్న రోగులను స్వస్థపరచమన్నాడు. దేవుని యొక్క సువార్తతో పాటుగా 70 మందికి కూడాను రోగులను స్వస్థపరిచేటువంటి అధికారమును యేసుక్రీస్తు ప్రభువు ఇచ్చి పంపించాడు. పరిచర్యలో, సంఘ పరిచర్యలో, సువార్త పరిచర్యలో రోగులను స్వస్థపరుచుట అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి విధానము. వాక్య ఉపదేశమును బలపరుచుటకు, ప్రభువు స్థిరపరుచుటకు, రోగులను స్వస్థపరిచి వారి యందు నమ్మిక కలిగించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. తాను ప్రకటించినటువంటి సువార్తను ధృవీకరిస్తూ సూచక క్రియల చేత, అద్భుతముల చేత ప్రభువు తన యొక్క మహిమను చాటుట జరిగించినాడు. ఇవాంజలికల్ మినిస్ట్రీలో సువార్థీకరణతో పాటుగా అద్భుతములను విశేషముగా ఇస్తున్నటువంటి వివరణ మనకు కనిపిస్తుంది. సువార్థీకరణతో పాటుగా వారి ఆధ్యాత్మిక రక్షణతో పాటుగా దేవుని యొక్క సేవకులు వారి యొక్క ఆత్మీయ అవసరతతో పాటుగా భౌతిక అవసరతలపై కూడా వారిని ఏర్పాటు చొప్పున స్వస్థత మరియు ఇతర మేళ్లు ఇస్తున్నట్లుగా మనం చూస్తాం. కనుక దేవుని యొద్ద మనకు దొరికేది ఏమిటి అని అనగా భౌతిక రక్షణ మరియు ఆధ్యాత్మిక రక్షణ. భౌతిక వాగ్దానములు ఉన్నవి, ఆధ్యాత్మిక వాగ్దానములు కూడా ఉన్నవి. ఈ సమయంలో నేను మనవి చేస్తూ ఉన్నాను, దేవుని యొక్క దాసునిగా వాక్యము చొప్పున తెలియచేస్తున్నాను. ప్రభువు స్వస్థపరచగలిగిన శక్తి కలిగిన వాడు. ప్రభువు స్వస్థపరచగలిగిన శక్తి కలిగిన వాడు. ప్రభువు నీ వ్యక్తిగత అవసరాలను తీర్చగలిగినటువంటి వాడు. నీకు సంతానము ఇవ్వగలిగిన వాడు. నీ సమస్యలు తీర్చగలిగిన వాడు. నీ సమస్యలను కొట్టివేయగలిగిన వాడు. వీటన్నిటికంటే అతి ప్రాధాన్యమైనటువంటిది ఆత్మ సంబంధమైన రక్షణ. ఒక వ్యక్తి లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే అతనికి ఏమీ ప్రయోజనం లేదు. కనుక ఒక వ్యక్తి రక్షణ పొందకుండా
కేవలం స్వస్థత, కేవలం దీవెన, కేవలం బహుమానము, కేవలం ఆశీర్వాదము అని పరుగులు పెట్టినంత మాత్రమున అతనికేమీ ఒరగదు, అతనికేమీ కలగదు. కనుక ప్రాథమిక అవసరత మానవునికి పాపక్షమాపణ. ఇది ప్రయారిటీగా దేవుని యొక్క వాక్యము తెలియచేస్తోంది. ఏ పట్టణమైనా మిమ్మల్ని చేర్చుకోకపోతే మీరు దాని వీధుల్లోకి పోయి మా పాదములకు అంటిన మీ పట్టణపు ధూళిని కూడా మీ ఎదుటను దులిపివేస్తున్నాం, ఆయనను దేవుని రాజ్యం సమీపించిందని తెలుసుకోండి తెలియచేయండి. వాళ్ళు మిమ్మల్ని బట్ వెన్ ఎవర్ యు ఎంటర్ ఎ టౌన్ దే డు నాట్ రిసీవ్ యూ, go into its streets and say, even the dust of your town that clings to our feet we wipe off against you. Nevertheless, know this, that the kingdom of God has come near. దేవుని రాజ్యము సమీపించింది అని చెప్పండి. మీ పాదములకు అంటిన ఆ పట్టణపు ధూళిని వారి ముందు దులిపివేయండి. Who refuses to receive them? ఎవరైతే వారిని చేర్చుకోవటానికి తృణీకరిస్తారో, నిరాకరిస్తారో వారికి కూడా దేవుని రాజ్యం సమీపించిందని చెప్పి ఆ స్థలము నుండి వెళ్ళిపోమన్నాడు. సొదొమ గొమొర్రా పట్టణాల గతి కంటే ఆ పట్టణపు గతి భయంకరంగా ఉంటుంది. సొదొమ గొమొర్రాల గతి వార్వదగినదిగా ఉంటుంది అన్నాడు. చూడండి, మనం ఉగ్రత అనే పదానికి మనకు డెఫినిషన్ తెలియదు. మనం కృపాకాలంలో ఉన్నాం. దేవుని యొక్క ఉగ్రత ఎక్కడ ఒక దేశం మీదో, ఒక ప్రజల మీదో, ఒక ప్రాంతం మీదో పడిన దాఖలాలు కనపడాల. ఉగ్రత అనేటువంటి పదం మనం చూస్తున్నప్పుడు జలప్రళయం ఉగ్రత, సొదొమ గొమొర్రా ఉగ్రత, దాన్ని ఒకసారి ఊహిస్తేనే మనం తల్లడిల్లిపోతాం, భయపడిపోతాం, మానసికంగా ధైర్యం చెడిన వారు అయిపోతాం. దేవుని యొక్క కోపము మన మీదకు వస్తే మనము భరించగలుగుదామా? ప్రకటన గ్రంథం చెబుతుంది, గొర్రె పిల్ల యొక్క దినము వచ్చుచు ఉన్నది, దానిని తాళజాలగలిగిన వాడు ఎవడు, దాన్ని ఓర్చుకొనగలిగిన వాడు ఎవడు? నో వన్. ఎవరు లేరు, ఎవరు ఓర్చుకొనలేరు. ప్రభు యొక్క ఉగ్రతా దినము 7 సంవత్సరముల మహాశ్రమల దినం ఎవడు తట్టుకొనగలుగుతాడు? ఎవడును తట్టుకొనలేడు. కనుక ప్రభువు చెప్తున్నారు, దేవుని రాజ్యం సమీపించింది, నమ్మండి. దేవుని యొక్క రాజ్యం మీ ఎదుటనే ఉన్నది అని మీరు ప్రకటన చేయండి, నమ్మిన వాడు మిమ్మల్ని స్వీకరిస్తాడన్నాడు. 13వ వచనం, అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సయిదా, మీ మధ్యన చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణాల్లో చేయబడితే ఆ పట్టణాలు వారు ఇంతకు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకుని కూర్చుండి మారు మనసు పొంది ఉందురు. ఆయనను విమర్శకాలమందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణముల వారి గతి వార్వదగినదై ఉంటుంది. బెత్సయిదా, కొరాజీనా, అయ్యో, ఓ టు యూ కొరాజిన్, ఓ టు యూ బెత్సయిదా, for if the mighty works done in you had been done in Tyre and Sidon, they would have repented long ago, sitting in sackcloth and ashes. But it will be more bearable in the judgment for Tyre and Sidon than for you. తూరు సీదోనుల యొక్క దుర్గతి కంటే బెత్సయిదా, కొరాజీనా, మీ మధ్యన అద్భుతములు చేయబడి, మీ మధ్యన వాక్యము ప్రకటించబడి, మీ మధ్యన ప్రభువు నివసించి, మీ మధ్యన సంఘమును విడిచి, దేవుడిచ్చిన అవకాశములను మీరు సద్వినియోగము చేసుకుని మారు మనసు పొందకపోయినందున నశింపు కొరకు నియమించబడిన తూరు సీదోనుల గతి మీకంటే వార్వదగినదిగా ఉంటుంది, మీకంటే వార్వదగినదిగా ఉంటుంది. ఎస్ మై ఫ్రెండ్స్, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు బెత్సయిదా, కొరాజీనాలకు గొప్ప అద్భుతములు చూచే భాగ్యం ఇచ్చాడు. ఒక మాట చెబుతాను, గుర్తుపెట్టుకోండి. ఇశ్రాయేలు జనాంగము దేవుని 10 మార్లు విసిగించారు, అయినా ఓర్చుకున్నాడు. అహరోను, మోషేలు ఒక్కసారి సన్మానించలేదు, దేవుడు ఓర్చుకోలేదు, శిక్షకు అప్పగించాడు.
God punished them. God did not allow them to enter into Canaan because of the disobedience to his commandment. తన మాటకు లోబడకపోయినందున దేవుడు వారిని కనాను ప్రవేశం రద్దు చేశాడు. ఒక తప్పిదమే కదా. వాక్యం ఎరిగిన వాడు ఒక తప్పిదము చేసిన, ఎరిగి చేసిన వానికి ఎక్కువ దెబ్బలు తగులుతాయి, ఎరుగక చేసిన వారికి తక్కువ దెబ్బలు తగులుతాయి అన్నాడు ప్రభు. అంటే వాక్యం ఎరిగి చేస్తున్న వానికి శిక్ష. అందుకని మీలో అనేకులు బోధకులు కాకుడి, బోధకులకు కఠినమైన తీర్పు ఉంది అన్నాడు. కనుక బికాజ్ యూ నో ద వర్డ్ ఆఫ్ గాడ్, యు నో వెల్ అబౌట్ ద స్క్రిప్చర్స్ అండ్ ఇట్స్ పవర్, యూ విల్ బి జడ్జ్డ్ మోర్. నువ్వు అత్యధికంగా తీర్పులోనికి వస్తావు. బేత్సైదా, కొరాజీనా రెండు కూడాను ఎన్నో అద్భుతాలు చూచాయి, ఎంతో బోధలు విన్నాయి, కానీ మారు మనసు పొందలేదు. తూరు సీదోనులలో అంత వాక్యం అన్ని అద్భుతాలు చేస్తుంటే గోనె కట్టుకొని ఎప్పుడో అంగలార్చేవాళ్ళు. దే వుడ్ హ్యావ్ రిపెంట్ లాంగ్ బ్యాక్, ఎప్పుడో పశ్చాత్తాపడి పాపాన్ని వదిలేవాళ్ళు. కానీ మీరు వదలలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా గుండె అక్కడే కొట్టుకుంటూ ఉంటుంది. తెలియని వారికి కనికరం చూపించబడుతోంది. బోధిస్తున్నవాడు భ్రష్టుడైతే వాడు భవిష్యత్తు ఏమిటి? ఓర్వదగినదిగా అన్యుల జీవితాలే ఉంటాయి. కపెర్నహూములో ఎన్నో అద్భుతాలు చేశాడు. కపెర్నహూమా, ఆకాశము మట్టుకు హెచ్చించబడదవా, నీవు పాతాళం వరకు దిగిపోతావు. మీ మాట వినువాడు నా మాట వినును, మిమ్మల్ని నిరాకరించువాడు నన్ను నిరాకరించును, నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వాడిని నిరాకరించును అనెను. యేసుక్రీస్తు ప్రభువును దేవునిగా అంగీకరించకుండా యెహోవాను దేవునిగా అంగీకరిస్తున్నానని చెప్పటం అబద్ధం అవుతుంది. ఎందుకంటే నన్ను అంగీకరించని వాడు నన్ను పంపిన వాణిని కూడా అంగీకరించటలేదు. ప్రభు తేటగా చెప్పాడు. నన్ను అంగీకరించిన వాడు నన్ను పంపిన వాణిని అంగీకరించటం లేదు. అర్థమైందా? కనుక మీ మాట వినువాడు నా మాట వినును, మిమ్మల్ని నిరాకరించేవాడు నన్ను నిరాకరించును, నన్ను నిరాకరించేవాడు నన్ను పంపిన వాడిని నిరాకరించును. కనుక ఎవరైతే సువార్థికులను నిరాకరిస్తున్నారో వాళ్ళు యేసును నిరాకరిస్తున్నారు. ఎవరు యేసును నిరాకరిస్తున్నారో వారు యేసును పంపిన తండ్రిని నిరాకరిస్తున్నారు. తండ్రి యేసును పంపారు, యేసును నమ్మలేదు, తండ్రిని నమ్మలేదు. యేసు శిష్యులను పంపారు, శిష్యులను నమ్మలేదు, యేసును నమ్మలేదు, తండ్రిని నమ్మలేదు. ఇది సీక్వెన్స్. కాబట్టి కపెర్నహూమా, ఆకాశము మట్టుకు హెచ్చించబడదవా, పాతాళము వరకు నీవు దిగిపోతావు. అండ్ యూ కపెర్నహూమ్, you will be exalted to heaven, you shall be brought down to Hades, పాతాళము వరకు నువ్వు దిగిపోతావు. ఆకాశము ఎత్తైనది, పాతాళము లోతైనటువంటిది. ఎత్తైన స్థితికి హెచ్చించబడవలసిన దానా, హెచ్చించుకున్న దానా నీవు పతనానికి వెళ్ళిపోతావు. జాగ్రత్తగా ఉండాలి. మనం హెచ్చింపు ఎన్నడూ కోరుకోకూడదు. వ్యక్తిగతంగా మన హెచ్చింపుకు మనం ఎన్నడూ ప్రయత్నించవద్దు. దేవుడు మనలను హెచ్చిస్తాడు. దేవుడు హెచ్చించిన దానికంటే ఎవరునూ తనను తాను హెచ్చించుకున్న వీలు లేదు. అలా హెచ్చించుకున్నప్పుడు పడద్రోయబడుటికే అనేది మనం జ్ఞప్తికి తెచ్చుకోవాలి. ఆ 70 మంది శిష్యులు సంతోషముగా తిరిగి వచ్చి, ప్రభువా, దెయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నవి, దెయ్యములు కూడా మాకు లోబడుచున్నవి. ఇట్స్ సింపుల్, నథింగ్ బట్ ద మెకానిజం. లోబడతాయి. ఎందుకంటే యేసును బట్టి, యేసు మాటను బట్టి, యేసు అధికారాన్ని బట్టి నీకు లోబడుతున్నాయి తప్ప నీ సొంతంగా కాదు. లోబడుతున్నాయి అని చెప్పి నువ్వు అవి నీకు లోబడుతున్నాయని అనుకునేవు. అవి యేసుని బట్టి నీకు లోబడుతున్నాయి. బికాస్ ఆఫ్ ద పిన్ కోడ్ దేవర్ ఒబీడియన్స్ టు యూ. ఆ యేసు అనే నామాన్ని బట్టి నీకు లోబడుతున్నాయి తప్ప మరొకటి కాదు.
అయినా సాతాను మెరుపువలె ఆకాశం నుండి పడుట చూచి తిని, ఇదిగో పాములను త్రేళ్లను త్రొక్కుటకు శత్రువు బలవంతుడి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఇదియు మీకెంత మాత్రము హాని చేయదు, ఏదియు మీకెంత మాత్రం హాని చేయదు. ఆయనను దెయ్యమును లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించండి అని వారితో చెప్పాను. వాట్ ఈజ్ గ్రేట్ అండ్ ఇంపార్టెంట్? వాట్ ఈజ్ ప్రయరైజ్డ్? పెర్ఫార్మింగ్ ద మిరకల్స్. పెర్ఫార్మింగ్ ద మిరకల్స్. అద్భుతములు చేయటం గొప్ప కాదు, దయ్యములు వదిలించటం గొప్ప కాదు, స్వస్థతలు చేయటం ధన్యకరం కాదు. మీ పేర్లు పరలోకంలో వ్రాయబడ్డాయి, అది గొప్ప. యువర్ సాల్వేషన్ ఈజ్ వెరీ హై ఎక్స్పీరియన్స్ రేదర్ దాన్ యు ఆర్ పెర్ఫార్మింగ్ ద మిరకల్స్ అండ్ సైన్స్. నువ్వు సూచనలు అద్భుత కార్యాలు చేయటం కంటే కూడా నీ పేరు పరలోకములో ముద్రించబడి ఉంది, అందుకు నువ్వు ఎక్కువ సంతోషించాలి. దాట్ ఈస్ ద గ్రేట్ ఎక్స్పీరియన్స్. దాట్ ఈస్ ద గ్రేట్ ఎక్స్పీరియన్స్ మై ఫ్రెండ్స్. అది ఉన్నతమైనటువంటి అనుభవం అని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మ యందు బహుగా ఆనందించి, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకు నీ సంగతులు మరుగుపరిచి పశుబాలులకు బయలుపరిచినావు, నేను స్తుతిస్తున్నాను. అవును తండ్రి, అలాగు నీ దృష్టికి అనుకూలమాయను సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగించబడి ఉన్నది. కుమారుడెవడు తండ్రి తప్ప మరి ఎవడును ఎరుగడు. తండ్రి ఎవడు కుమారుడును, కుమారుడెవనికి బయలుపరిచినో ఆ పరచను ఉద్దేశించినో వాడును తప్ప మరి ఎవడును ఎరుగడని చెప్పాను. అప్పుడు ఆయన తన శిష్యుల వైపు తిరిగి, మీరు చూచుచున్న వాటిని చూచు కన్నులు ధన్యములై ఉన్నవి. అనేక మంది ప్రవక్తలు, రాజులు మీరు చూచుచున్నవి చూడగోరి చూడకయు, వినకయు ఉండిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఏకాంతమంది వారితో చెప్పాను. ఆ 70 మందికి యేసుక్రీస్తు ప్రభువారు ఒక ప్రత్యేకమైనటువంటి బోధ ఏకాంతమున చేస్తున్నారు, ఎవరు లేనప్పుడు చేస్తూ ఉన్నారు. తండ్రి, పసిబిడ్డలైన వారికి ఈ మర్మాలు బయలుపరచు. 70 మందిని పసిబిడ్డలు అంటున్నాడు. ఎవరితో పోలుస్తున్నప్పుడు? ధర్మశాస్త్ర ఉపదేశకులతో పోలుస్తూ, వీరు పసివారయ్యా, వీరు జ్ఞానులు కాదు, వివేకులు కాదు. వీరు జ్ఞానులు కాదు, వీరు వివేకులు కాదు, కానీ వాక్యము గ్రహించున్నట్లు వీరికి నీవు కృపను ఇచ్చితివి. సమస్తము నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. All things have been handed over to me by my Father. All things have handed over to me by my Father. నా తండ్రి నాకు అన్నింటినీ నా చేతికి అప్పగించాడు. సమస్తము. నాట్ ఈవెన్ వన్ సింగిల్ థింగ్ లెఫ్ట్. ఒక్కటి కూడా విడవబడకుండా సమస్తము మీద దేవుడు నాకు అధికారాన్ని అనుగ్రహించాడు. అన్ని నా స్వాధీనానికి ఇచ్చాడు. ఇది మీరు తెలుసుకోవాలి. తండ్రి ఎవడు కుమారుడును, కుమారుడెవడు తండ్రియును, కుమారుడు తండ్రిని ఎవరికి బయలుపరచ ఉద్దేశించునో వాడును తప్ప ఎవడును ఎరుగడు అని అన్నాడు. కనుక తండ్రి అనే పదం యెహోవాను సూచిస్తే, యెహోవాను ఎరుగుట యేసుక్రీస్తు ప్రభువు ఎవరికి బయలుపరచ ఉద్దేశించనో వారికి మాత్రమే తెలియను. మనం కృపాకాలంలో తండ్రి యెహోవాను ఎరుగవలను అని అనగా క్రీస్తు వలన మాత్రమే సాధ్యము. క్రీస్తుకు వెలుపట యెహోవాను ఎరుగుట మానవులకు సాధ్యము కాదు. దే కెన్ న్యూ గాడ్ బై ఓన్లీ లెటర్. అక్షరము ద్వారా వారు గుర్తింప ప్రయత్నిస్తారు, కానీ ఆత్మ సందేశము ఇవ్వకపోవుటను బట్టి వారు దేవుని గుర్తెరగలేరు. They don't have the Holy Spirit if they deny Christ. యేసుక్రీస్తును తృణీకరించిన వారికి పరిశుద్ధాత్ముడు ఇవ్వబడడు. పరిశుద్ధాత్ముడు లేకుండా దేవుని నీవు గుర్తించలేవు. దేవుని తెలుసుకునవలనగా నీవు దేవుని యొక్క ఆత్మ చేత బోధించబడిన వాడవై ఉండాలి. లేఖనములను గుర్తించినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు నీకు శక్తినిచ్చినప్పుడే, గ్రహింపునిచ్చినప్పుడే నీవు తెలుసుకోగలుగుతావు.
పరలోకమందున్నటువంటి దేవుణ్ణి తెలుసుకునుట క్రీస్తునందలి విశ్వాసము ద్వారా పరిశుద్ధాత్మని యొక్క సహాయం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. కేవలము పుస్తకము చదువుట వలన దేవుని గుర్తెరగలేరు. ఇది వాస్తవం. దానిని అనుభవాన్ని అనుభవించవలెను. అనేక మంది ప్రవక్తలు, రాజులు మీరు చూడాలనుకుని చూడలేకపోయారు, కానీ మీరైతే చూడగలుగుతూ ఉన్నారు. వినగోరి వినలేక ఉన్నారు, మీరైతే చూడగోరుతున్నారు, చూస్తున్నారు. దేవుడు మీకు ఆ కృపనిచ్చాడు. ఏకాంతమంది ఈ విషయాలు చెప్పాడు. ఇట్ ఈజ్ ఎ పర్సనల్ టీచింగ్ టు దెమ్. It is a personal teaching to them. It's not a public teaching. It's a personal teaching. ఇది ప్రజలందరూ ఎదుట చెప్పలేదు. తను ఏర్పరచుకున్న 70 మంది సేవకులు ఎదుట ఈ మాటలు చెబుతున్నాడు. ఎందుకంటే వాళ్ళని బలపరచడానికి, వాళ్ళను బలపరిచి సేవలో ముందుకు తీసుకుని వెళ్ళటానికి, ప్రజలను క్రీస్తు రాజ్యమును గురించి ప్రకటించటకు ముందుకు తీసుకుని వెళ్ళటానికి ప్రత్యేకముగా వారికి బోధ చేస్తున్నాడు. 12 మంది శిష్యులకు దొరికినటువంటి భాగ్యము తెలిసిన 3.5 సంవత్సరాలు ఆయన యొక్క మాటలు సమీపంగా ఉండి విన్నారు, నేర్చుకున్నారు, అనుమానాలు తొలగించుకున్నారు, ఆత్మచేత సందేశం యొక్క వివరణ తెలుసుకోగలిగారు. అంతగా అవగాహన ఉండటాన్ని బట్టి భూదిగంతముల వరకు వాళ్ళు ధైర్యముగా కొనసాగగలిగారు. క్రీస్తుకు సాక్షులుగా మిగిలారు. సోదరుడా, సోదరి, దేవుని గురించి నీవు ఎంతగా ఎరుగుతావో అంతగా దేవుని గురించి సమాజమునకు నీవు తెలియచేయగలుగుతావు. దేవుని నీవు గ్రహించు మొదట, దేవుని గురించి తెలుసుకో మొదట, దేవుడెవడో నేర్చుకో మొదట, దేవుడెవరో అనుభవించు మొదట, దేవుడెవరో సహవాసం కలిగిన మొదట. అప్పుడు నీవు నీ జీవితంలో ఇతరులకు దేవుని గురించి వివరించగలుగుతావు. లేని ఎడల దేవుని ఒక బొమ్మగాను ఒక స్టేట్మెంట్గాను వివరించి తప్పుకుంటావు. పర్సనల్ ఎక్స్పీరియన్స్ విత్ గాడ్ యూ మస్ట్ అక్వైర్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో దాన్ని నువ్వు సంపాదించుకోవాలని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నాను. నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన కుటుంబము నాగన్నగూడెం వాస్తవ్యులు తనగాల భాను తేజస్విని జన్మదినం సందర్భంగా తల్లిదండ్రులు డానియల్ గారు, జయమ్మ గారు, సోదరుడు భరత్, నాన్నమ్మ మేరమ్మ సహకరిస్తున్నారు. దేవుడి కుటుంబాన్ని దీవించును గాక. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును లూకాసు వార్త నుండి ధ్యానం చేసుకుందాం. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేయాలనుకునేవారు దయచేసి SMS ద్వారా పంపించండి. అలాగే మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ఆర్థిక సహకారం అందించాలనుకునేవారు మాకు ఒక SMS పంపిస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రము 7 గంటల నుంచి 7:30 వరకు బ్లెస్సింగ్ టీవీలో దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా యోబు గ్రంథం యొక్క ధ్యానాలు జరుగుతున్నవి. దయచేసి ప్రేక్షకులందరూ కూడా వీక్షించాలని మనవి చేస్తున్నాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. తనగాల తేజస్విని కొరకు ప్రార్థిస్తున్నాం. డానియల్ గారు, జయమ్మ గారి కొరకు వందనాలు. భారత్ కొరకు, మేరమ్మ గారి కొరకు వందనాలు. కుటుంబాన్ని దీవించండి. 15వ తారీఖు లోపల మాకున్న ఆర్థిక అవసరతలకు జవాబును పంపండి ప్రభు. మీ హస్తము చాపబడుట మేము చూచినట్లుగా, మీ కనికరము విస్తరించుట మాకు దొరుకున్నట్లుగా, మేము అనుభవించున్నట్లుగా సహాయం చేయము. మమ్మలను మీ హస్తములకు అప్పగించుకుంటున్నాం. ఆందోళన విరమింప చేయము. నీపై నిరీక్షణ కలిగి సాగుటకు నేర్పము. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడైండును గాక. ఆమేన్.